ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన ఈ క్రింది కుటుంబీకుల ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉంది. ఆర్సిపురం విచారణ, శాంబ ఏంజలీనా, శాంబ శివ, శాంబ అరుష్, శాంబ అర్ణవులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా జోసఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జేవియర్ పీటర్, సాధనా పీటర్, అంతోని పీటర్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం తేనేటి రామలింగేశ్వరరావుకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా విశ్వనాథ్, సౌమ్య, ఉదయ్ కుమార్, మేరీ, అంజలి, వినీతల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం ఏరువా చిన్నప్రెడ్డి, అన్నమ్మ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ఏరువా అంతోని, రాజేష్ రెడ్డి, అల్లం అంతోని, కస్పారెడ్డిలకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును వీరి తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేక విధముగా ఈ దివ్య సత్ప్రసాదనాథుని వేడుకుంటూ ఈ కుటుంబాలను ఈ పరిశుద్ధ ఆరాధనలో అర్పించుదాం. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నెల మొదటి శుక్రవారం రోజున తిరుహృదయ నాథుణ్ణి మనము ఆరాధిస్తూ మాటలకు అతీతమైనటువంటి ఆయన ప్రేమను మనం అనుభవించాలని, ఊహలకు భాషకు అందనటువంటి వర్ణనాతీతమైనటువంటి, ఎల్లలు లేనటువంటి, షరతులు లేనటువంటి, అవధులు లేనటువంటి ఆ ప్రేమను మనము రుచి చూడాలని, చవి చూడాలని, అనుభవించాలని ఆ తిరుహృదయ ప్రభువు సత్ప్రసాదనాథుని రూపములో ఈ పవిత్ర పీఠము మీద వేంచేసి ఉన్నారు. ఆయన పలుకుతూ ఉన్నారు, నా బిడ్డ, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నది అని నీవు తెలుసుకున్నట్లయితే ఆ సత్యము, ఆ జ్ఞానము నీవు మోయలేనటువంటిది, నీవు భరించలేనటువంటిది. అంత గొప్ప ప్రేమ నీ మీద నాకు అని మన ప్రతి ఒక్కరితో సత్ప్రసాదనాథుడు, తిరుహృదయనాథుడు మాట్లాడుతున్నారు. అందుకే ఈ సమయంలో అర్హులము కానప్పటికీ
ఆయన మార్గమును విడనాడినప్పటికీ, ఆయనకు విరుద్ధముగా ఎన్నో పాపములు మనం కట్టుకుంటున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ ఎడబాయని ప్రేమ, విడువని ప్రేమ, స్వార్థము చూసుకోని ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిఫలముగా మనం ఏమివ్వగలము? మన యొక్క స్తుతులను తప్ప, ఆరాధించే మన హృదయాన్ని తప్ప, ఆయన ప్రేమకు ప్రతిఫలముగా మనము ఏమి ఇవ్వజాలము. అందుకే హృదయాలను తెరచి, స్వరములను తెరచి, గొంతులను తెరచి సత్ప్రసాదనాథుణ్ణి ఆరాధిద్దాం. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. ఆత్మనాథుడా వందనం, ఆత్మనాథుడా వందనం. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం. తిరుహృదయ ప్రభువా వందనం, తిరుహృదయ ప్రభువా వందనం. సత్ప్రసాదనాథుడా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తిరుహృదయనాథుడా స్తోత్రం, తిరుహృదయనాథుడా స్తోత్రం. సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం. తండ్రి మహిమ, తండ్రి మహిమ. యేసువా మహిమ, యేసువా మహిమ. ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. త్రిత్వైక దైవమా మహిమ, త్రిత్వైక దైవమా మహిమ. తిరుహృదయ ప్రభువా మహిమ, తిరుహృదయ ప్రభువా మహిమ. సత్ప్రసాదనాథుడా మహిమ, సత్ప్రసాదనాథుడా మహిమ. తండ్రి ఘనత, తండ్రి ఘనత. యేసువా ఘనత, యేసువా ఘనత. ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత. త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత. తిరుహృదయ ప్రభువా ఘనత, తిరుహృదయ ప్రభువా ఘనత. సత్ప్రసాదనాథుడా ఘనత. సత్ప్రసాదనాథుడా ఘనత. నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్ యేసయ్యా, నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, నీవే నుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవే నుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవే నుదిరుగా. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును, నిన్నే పూజింతును, నిన్నే పూజింతును, నిన్నే పూజింతును, నీవే నుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా,
నీరసించక సాగేదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసయ్యా నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసయ్యా నే సేవింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా నిన్నే ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం యేసయ్యా నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసయ్యా నిన్నే ఆరాధింతుం నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ నెల మొదటి శుక్రవారం రోజున ధ్యానింతము ఆ తిరుహృదయ నాథుని యొక్క ప్రేమను పరిశీలింతము. విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, మన మంచితనాన్ని కూడా షరతుగా చూపనటువంటి ప్రేమ. కానీ ఆ ప్రేమకు విరుద్ధముగా మానవ జాతి ఎన్నో తప్పిదములను కట్టుకున్నది. తిరుహృదయమునకు, యేసు తిరుహృదయము 12 వాగ్దానాలను వసగింది. మొట్టమొదటిది, జీవిత ఉన్నతికి అవసరమైన సకల వరప్రసాదములను యేసు తిరుహృదయ భక్తులకు ప్రసాదించదను అని. రెండవది, తిరుహృదయ నాథుణ్ణి కొనియాడేటటువంటి వారి కుటుంబాలలో నేను శాంతిని నెలకొల్పుతాను అని. మూడవది, కష్ట సమయములలో నేను వారిని ఓదార్చెదను అని. నాలుగవది, జీవితాంతము ముఖ్యముగా అంత్య సమయములందు వారికి శరణముగా ఉంటాను అని. ఐదవది, తిరుహృదయ భక్తులు చేపట్టబోవు ప్రతి కార్యమును నేను అధికముగా దీవించెదను అని. ఆరవది, పాపాత్ములు నా హృదయమునందు మిక్కిలి కృపను పొందెదరు అని. ఏడవది, నిర్లక్ష్యము గల ఆత్మలు నా యందు పూర్ణ నమ్మకమును పెంచుటకు కృషి చేయుదురు అని. ఎనిమిదవది, నా యందు నిజ భక్తి గల ఆత్మలు దైవ శిఖరాగ్నిని త్వరగా చేరుకుంటారు. తొమ్మిదవది, యేసు తిరుహృదయ పటములు ప్రతిష్ఠించి గౌరవించు కుటుంబములను నేను దీవించెదను అని. పదవది, కఠిన హృదయములను ఓదార్చగల దైవ వరమును నేను గురువులకు ప్రసాదించెదను అని. 11వది, నా మీద భక్తిని పెంపొందించి కృషి చేసే వారందరి నామములను ఎల్లప్పుడూ నా హృదయమునందు పదిలపరుచుకుంటాను అని. చివరిది, ఎవరైతే క్రమము తప్పకుండా 9 నెలలు మొదటి శుక్రవారములలో తమ పాపాల కోసం మనస్తాపపడి దివ్య సత్ప్రసాదమును స్వీకరిస్తారో వారికి మిక్కిలి కరుణ ప్రేమ అనుగ్రహిస్తాను అని. అట్టివారు అంత్య గడియలో దేవద్రవ్యానుమానాలు పొంది దేవుని మన్నింపుకు పాత్రులై నా హృదయమునందు వారు శరణమును పొందెదరని వాగ్దానము చేయుచున్నారు. ఈ వాగ్దానాలన్నీ తిరుహృదయనాథుడు పునీత మార్గరెట్ మేరీ అలకుక్ గారికి
ఇచ్చి ఉన్నారు. మరి ఈ సత్ప్రసాద నాథుని మీద ప్రేమను భక్తిని మనము అలవరుచుకున్నట్లయితే ఈ 12 వాగ్దానములకు మనము పాత్రులమగుతాము. కానీ తిరుహృదయాన్ని మనం చూచినట్లయితే ఆయన హృదయాన్ని మానవ జాతి గాయపరిచింది. ఒక ప్రక్క మానవ జాతి మీద ప్రేమతో ఆయన హృదయం రగిలిపోతూ ఉండగా, అదే హృదయాన్ని పాపము అనేటటువంటి ముళ్ళులతో బడిసెతో మనము ఆ హృదయాన్ని గాయపరచాము. ఆ హృదయానికి నింద అవమానములను మనము కట్టుకొని ఉన్నాము. అందుకే ఈ రోజున మనము చేసినటువంటి పాపములు, తిరుహృదయానికి విరుద్ధముగా చేయబడు చెడు, మనుషులు తమ నడత యందు, వస్త్రధారణ యందు, ఆలోచనల యందు చేస్తున్నటువంటి పాపములు, ఆదివారము అప్పు పండుగలలో చేయబడు రకరకాలైనటువంటి అపచారములు, సత్ప్రసాదనాథునికి, పునీతులకు, మరియ తల్లికి విరుద్ధముగా చెప్పబడేది అనేకమైన భయంకరమైన దేవదూషణలను ఈ సమయంలో మనం తలుచుకోవాలి. పరిశుద్ధ పోపు గారికి, పీఠాధిపతులకు, గురువులకు విరుద్ధముగా మనము చేస్తున్నటువంటి నిందావమానములు, వీటినన్నిటినీ స్మరిస్తూ యేసు తిరుహృదయమునకు నింద పరిహార జపమును నేను జపిస్తూ ఉండగా, ఈ జపాన్ని మీరు కళ్ళు మూసుకొని హృదయములో వింటూ ప్రభు యొక్క క్షమాపణను కోరుదాం. ఓ మా మహాప్రేమగల జేసువా, మీకు మానవుల ఎడల కలిగిన హేరాల ప్రేమను వారలు మరచి తిరస్కరించుచున్నారు. కనుక నానా ప్రక్కల నుండి మీ ప్రేమగల హృదయమునకు చేయబడు నిందావమానముల కొరకు విశేషమైన పరిహారము చేయనించి మీ బలిపీఠము ఎదుట సాష్టాంగపడియుడు మమ్ము దయతో చూడనవతరించండి. అక్కటకట ఈ నిందావమానములలో మేమును భాగస్థులమయ్యుండట చూచి మా హృదయాంతరంగముల నుండి ప్రలాపించి ఏడ్చుచు మొట్టమొదట మాకు మీ దయా కనికరము చూపుడని వినయముతో బ్రతిమాలుకొనుచున్నాము. మేము చేసిన అక్రమ దోషములకు మాత్రమే కాక రక్షణ మార్గము వదలి తమ మేపరియగు మిమ్ము మూర్ఖతనముతో విధేయింపక జ్ఞానస్నానం అందించిన వాగ్దానములను త్రోసిపుచ్చి మీ ఆజ్ఞల మధురమైన కాడిని త్రోసివేసిన వారల పాపములకు పరిహారము చేయ ఆశించుచున్నాము. ఇట్లు మీకు విరుద్ధముగా చేయబడు ఒక్కొక్క పాపదోషమునకు, చెడునకు మనుషులు తమ నడత యందు గాని, వస్త్రధారణ యందు గాని కనపరచడు మానభంగములకును, నిష్కపట ఆత్మలను చెరుపుటకై పన్నెడు నానా తంత్రోపాయములను, ఆదివార అప్పు పండుగలలో చేయబడు అనాచారములకును, మీకును మీ పునీతులకును విరోధముగా చెప్పబడి భయంకరమైన దేవదూషణమునకును, మీ స్థానాధిపతికిని గురువులకును చేయబడు నిందావమానములకును, దివ్య సత్ప్రసాదమునకు అవమానముగా కట్టుగొనబడిన దేవద్రోహములకును, మీరు స్థాపించిన తిరుసభకు న్యాయమైన స్వతంత్రమునివ్వక దాని బోధను తిరస్కరించడి రాజ్యాంగములు చేయు అవమానములు, ఘాతుకములకును పరిహారము చేయ గట్టి పట్టుచున్నాము. ఓ యేసునాథ, ఈ దోష ద్రోహములను మా రక్తము చేత కడిగి వేయగలిగితే మేని ఎంతో బాగయుండును. అయినను అవమానపరచబడిన దేవ మహిమ గౌరవమును మరలా రాజేయుటకై మీరొకప్పుడు స్లేవ మీద మీ నిత్యపితకు సమర్పించి ఈ పీఠముపై ప్రతిదినము అర్పించడి బలి పరిహారమును మీకు అప్పగించుచున్నాము. ఇంతే కాకుండా
కన్య మరియాంబయు సకల పునీతులను భూలోకమందలి భక్తిపరులకు విశ్వాసులను అర్పించడి నింద పరిహారమును పై చెప్పిన పరిహార బలితో చేర్చి సమర్పించుచున్నాము. మీ మహోన్నత ప్రేమను గమనింపక ఉన్నందుకు మేమును ఇతరులను ఇంతవరకు కట్టుకుని పాపక్రమములకును మీ అనుగ్రహము చేకొని మా వలనైనంత వరకు పరిహారము చేసేదనని గట్టి మాట ఇచ్చుచున్నాను. ఇక మీదట మేము కదలని విశ్వాసము కలిగి పరిశుద్ధ జీవితము జీవించి సువిశేష నియమములను ముఖ్యముగా సోదర ప్రేమ ఆజ్ఞను భయముతో ఆచరించుటకు తీర్మానించి ఉన్నాము. ఇతరులు మీకు ద్రోహము చేయకుండుటకును అనేకులను మిమ్ము వెంబడింప చేయుటకును సాధ్యమైన వరకు మేము ప్రయాసపడదామని గట్టి మాట ఇచ్చుచున్నాము. ఓ కరుణా సాగరుడైన యేసునాథ, నింద పరిహార క్రియను చేయుట యందు మాకు మాతృక అయిన మరియమ్మ గారి యొక్క వేడుదలను చూచి ఈ మనఃపూర్వకమైన మాట పట్టును దయతో అంగీకరించండి. పితతోనూ పవిత్రాత్మతోనూ సదా జీవించియుండు ఏలినవారా, కడవరకు దేవ ఇష్ట ప్రసాద స్థితిలో స్థిరముగా ఉండు వరమును మాకిచ్చి మేమందరము మరణ పర్యంతము ప్రామాణికముగా మీకు సేవ చేసి నిత్యానంద గృహములో చేరునట్లు చేయండి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుదాం. ఆ హృదయం ప్రభు హృదయాన్ని పోలి ఉన్నదా? ప్రభు హృదయం చూపిస్తున్నటువంటి ప్రేమకు ప్రతిస్పందిస్తుందా? లేక హృదయ తలుపులను మూసివేసుకొని ఆయన ప్రేమను మనము నిరాకరిస్తున్నామా? ఆయన ప్రేమను మనం నిరాకరించినట్లయితే ఈ హృదయ దీపం ఆరిపోతుంది. ఈ హృదయ దీపం పరిశుద్ధాత్మ అనేటటువంటి నూనెను పొందాలి. అప్పుడు అది వెలుగుతుంది, ఇతరులకు వెలుగునిస్తూ ఉంది. మరి ఈ సమయంలో మన పరిస్థితి ఏమిటి? మనము కట్టుకున్నటువంటి అన్ని పాపములను స్మరిస్తూ పాప భారముతో ఈ పాట ద్వారా ఆరిపోతున్నటువంటి మన హృదయాన్ని ఈ తిరుహృదయ ప్రభువు వెలిగించాలని సత్ప్రసాద నాథుడు పరిశుద్ధ తైలాన్ని మనకిచ్చి ఆ దీపం మారిపోకుండా వెలుగునివ్వాలని వేడుకుందాం. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ, అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలలాడుచున్నది నా ఆత్మ. ఆశనే గాలిలో, ఆశనే గాలిలో, పాపం అనే తుఫానులో, పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపం,
వెలుగుతుంది నా దీపం. శరణం 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 దేవా, శరణం 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 దేవా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తపించాను. నా ఇంటి దీపం నీవేయని తలచి నీకై తపించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా. హృదయాల చీకటి తొలగించరావా, హృదయాన చీకటి తొలగించరావా. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. కొడిగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. కొడిగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. పరిశుద్ధ తైలముతో అభిషేకించు, పరిశుద్ధ తైలముతో అభిషేకించు. నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు, నీ సాక్షిగా నన్ను ఇలా నింపు. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశనే గాలిలో, ఆశనే గాలిలో, పాపం అనే తుఫానులో, పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపము, ఆరిపోతుంది నా దీపం. శరణం 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 దేవా, శరణం 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 దేవా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. శరణం 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 దేవా,
శరణం 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 దేవా. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి లేఖలో, నా ప్రజలారా, మీ అందరి కోసం నేను దేవునికి ఒక విన్నపము చేస్తున్నాను. మీ అందరి కోసం నేను దేవుణ్ణి ఒక ప్రార్థన చేస్తున్నాను. అష్టైశ్వర్యములు కావాలని కాదు, పేరు ప్రఖ్యాతులు మీరు పొందాలని కాదు, ఇతర ఏ విషయములు కాదు. కానీ నేను దేవునికి చేసే ప్రార్థన ఏమనగా, మీరందరూ దేవుని ప్రేమ ఎంత లోతైనది, ఎంత గాఢమైనది, ఎంత దీర్ఘమైనది తెలుసుకోగలిగినటువంటి వారుగా అవ్వాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అని పౌలు ఎఫెసీలకు రాసిన లేఖలో పలుకుతున్నారు. మరి మనకు తెలుసా ఆ ప్రేమ ఎంత లోతైనది, ఎంత గాఢమైనది, ఎంత దీర్ఘమైనది, షరతులు లేని, ఎల్లలు లేని, అవధులు లేనటువంటి ప్రేమ అని మనం ఏ క్షణము కూడా మర్చిపోకూడదు. ఆ జ్ఞానమే మన బలం. ఆ జ్ఞానమే, ఈ దైవ ప్రేమను గురించి మనకున్నటువంటి జ్ఞానమే మనకు భరోసా. మన భవిష్యత్తు నిశ్చింతగా జీవించుటకు ఒక ఆధారం. మరి అందుకే ఈ సమయంలో ప్రభువుని వేడుకో. ప్రభువా, నా హృదయమును తెరువు, నా ఆత్మీయ నేత్రములను తెరువుము. అప్పుడు నేను చూడగలను నీ ప్రేమ ఎంత లోతైనది, ఎంత గాఢమైనది, ఎంత దీర్ఘమైనది అన్న సత్యాన్ని. ఎందుకనగా అగస్తీను వారు చెప్పిన విధముగా, ప్రభువా, మా హృదయాలు మీకోసం సృజించబడ్డాయి. ఆ హృదయాలకు నిన్ను చేరుకున్నంత వరకు విశ్రాంతే లేదు. అందుకే మత్తయి సువార్తలో నీవు పలికావయ్యా, భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, కుల, మత, వర్గ, దేశ, ప్రాంతీయ విభేదాలు ఏమీ లేకుండా సమస్త జనులను నీవు ఆహ్వానిస్తున్నావు. నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినొచ్చెదను అని. మేము విశ్రాంతి కోసం ఆరాటపడుతున్నాము, కానీ ప్రభువా, ఆ విశ్రాంతిని నీలో పొందాలని మేము ప్రయత్నం చేయటం లేదు. సంతోషం కోసం పరితమిస్తున్నాము, కానీ ఆ సంతోషం మీలో ఉంటుంది అని మేము గ్రహించలేకపోతున్నాం. ప్రేమ కోసం ఆరాటపడుతున్నాము, కానీ ఆ ప్రేమ నీలో ఉందని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ప్రభువా, మరొకసారి మేము చెప్తూ ఉన్నాం, ఎంత మంచి దేవుడవయ్యా. నీ సన్నిధికి వచ్చినట్లయితే మా చింతలన్నీ కూడా నీవు తొలగిస్తావు అని. ఓహో మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్య నిన్ను చేరినా.
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, జగమంతా వెతికాను సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను సర్వజనులనడిగాను, చివరికది నీలోని కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఓహో ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, ప్రేమ ఎక్కడ ఉందని, స్నేహం ఎక్కడ దొరికేనని, జగమంతా వెతికాను సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఓహో ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయములో మనలను అమితముగా ప్రేమించే ప్రభువు తన వరాలను అనుగ్రహాలను తన కృపను తన దీవెనలను మన మీద కుమ్మరించుటకు సిద్ధంగా ఉన్నారు. ప్రభువును అడుగుదాం, ప్రభువా అన్నిటికంటే ముందుగా
నీ ప్రేమ ఎంత లోతైనది, ఎంత దీర్ఘమైనది మాకు నేర్పించు. అప్పుడు మేము నిర్భయముగా, ధైర్య సాహసములతో, సంతోషముగా ఈ లోకములో జీవించగలుగుతాం. సైతాను తతంత్రములను జయించగలుగుతాం. మాకొచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతాం. అశాంతితో, అలజడులతో అలలాడుతున్నటువంటి మా కుటుంబాలను చక్కదిద్దుకోగలుగుతాం. ఆ వరమును మాకివ్వండి. అదేవిధముగా ఈరోజు ప్రత్యేకముగా ఈ ఆరాధనలో అర్పిస్తున్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబాలలో ఉన్నటువంటి తలంపులను నెరవేర్చమని వేడుకుంటున్నాము. ముఖ్యముగా ప్రభువా, కరోనాతో పోరాటం చేస్తున్న ఈ ప్రపంచాన్ని దీవించండి. మీ శక్తిని శాస్త్రవేత్తలలో, వైద్యులలో ప్రవేశపెట్టండి. ఎందుకనగా నీ శక్తికి విరుద్ధముగా ఏ వ్యాధి, ఏ వైరస్ నిలువజాలదు అని మేము దృఢ నమ్మకముతో అడుగుతున్నాము. అదేవిధముగా ప్రేమ కంటే ఇతర విషయాలకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి మా మనస్సులను మార్చండి. మా హృదయాలను మీ ప్రేమతో నింపమని మా నాథుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఎందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము
స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు చేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరుతు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భావము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. జననీవో మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీవో మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణా, ఎడబాయని నీ కరుణా. జననీవో మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా.